నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిపక్షం నిరసన హోరు నడుమ సోమవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. నల్ల వ్యాధులతో నిరసన నినాదాలతో అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్లగార్లతో అసెంబ్లీ సమావేశాలకు విచ్చేసిన జగన్ను గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల ప్రజా పరిషత్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టరేట్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన శ్యామ్ ప్రసాద్. పాయకరావుపేట మండలంలో బైక్ యాక్సిడెంట్ మరణించిన జన సైనికుడికి ఆర్థిక సహకారం అందించిన జనసేన పార్టీ. నియోజకవర్గ ఇన్ఛార్జి గెడ్డం బుజ్జి సహకారంతో 5 లక్షల బీమా చెక్కును అందజేసిన నాగబాబు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యుల్ని అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్ల కండువాలతో సభకు హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్ల కండువాలు బ్యాడ్జీలతో వచ్చారు. వీరిని పోలీసులు అసెంబ్లీ గేట్ వద్ద అడ్డుకున్నారు. ప్లకార్డ్స్ తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జగన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు. ప్లకార్డులను లాక్కుని చింపేసే హక్కు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమే ముఖ్యమని తెలిపారు. ప్లకార్డులను ఆపాలని ఎవరు ఆదేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్ సాలూరు మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజల యొక్క సమస్యల్ని ఫిర్యాదు రూపంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వినతుల్ని స్వీకరించారు. తక్షణమే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ముందుగా సాలూరు పట్టణంలో పర్యటించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పట్టణంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జ్వరాలతో బాధపడుతున్న రోగుల్ని పరామర్శించి సరైన వైద్యం అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో బ్లడ్ కొరత ఎక్కువగా ఉందని, దీనికోసం ప్రత్యేక బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి సాలూరు, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం హాస్పిటల్లో ఈ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల వాతావరణ సీజనల్ కండిషన్స్ దృష్ట్యా కొంత ఎక్కువ జ్వరాలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. సో దాని మీద అన్ని హాస్పిటల్స్ కూడా తనిఖీ చేస్తున్నాము. అదేవిధంగా జిల్లా అఫీషియల్స్ కూడా తనిఖీ చేస్తున్నారు.
సో ముఖ్యంగా మలేరియా కేసెస్ కూడా ఈ రోజు వరకు మనకు ఒక 550 దాకా రిపోర్ట్ అయ్యాయి. డెంగ్యూ కేసెస్ ఒక 22 వరకు రిపోర్ట్ అయ్యాయి. అవన్నీ కూడా చాలా మటుకు డిశ్చార్జ్ అయినాయి. ఇప్పుడు రఫ్గా మనకి ఈ ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, సిహెచ్సిస్లో అన్నింటిలో కలిపితే ఒక 135 దాకా మనకి కేసెస్ ఉన్నాయి. రెగ్యులర్ పిహెచ్సిస్లో వాటిలో 180 కేసెస్ దాకా ఉన్నాయి నిన్నటి వరకు. అండ్ ముఖ్యంగా ఇవాళ ఏరియా హాస్పిటల్ సాలూరు చూడడం జరిగింది. ఇక్కడ 50 బెడెడ్ కెపాసిటీ ఉన్నా కూడా 80 బెడ్స్ మనకి అడ్జస్ట్ చేస్తున్నాము. మీరు అందరూ చూసి ఉంటారు, ఇక్కడ ఆల్రెడీ కొత్త 100 బెడెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయ్యి పని మొదలైంది. బట్ ఇది మధ్యలో ఆగిపోయింది. సో దీన్ని కూడా సెక్రటరీ గారితో, గౌరవ మంత్రి గారితో మాట్లాడి త్వరగా ఇది పూర్తి అయ్యేలా చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టెంపరీగా మనకి కొంత ఇన్పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇటీవల 10 lakhs తోటి కూడా టెంపరీ షెడ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాము. ఇది కూడా ఒక 1 week 10 daysలో ఇది కూడా రెడీ అవుతుంది. అండ్ ముఖ్యంగా గమనించింది ఏంటంటే బ్లడ్ కొరత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా ఈ గిరిజనులు కానీ కొంతమంది రక్తహీనతతోటి వస్తున్నారు. సో ఎక్కువ క్యాంప్స్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము. నెలకి అట్లీస్ట్ 2 క్యాంపులు పెడతాము. అండ్ స్టోరేజ్ కూడా ఉంది మన దగ్గర. బ్లడ్ బ్యాంక్స్ కూడా మనకు పాలకొండ ఒక 15 రోజుల్లో రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా త్వరలో బ్లడ్ బ్యాంక్ వచ్చినట్లయితే అట్లీస్ట్ మనకి సాలూరు, పార్వతీపురం అండ్ పాలకొండ ఈ 3 చోట్ల కంటిన్యూస్గా బ్లడ్ స్టోరేజ్ అందుబాటులో ఉండేలాగా మనం కృషి చేయడం జరుగుతుంది. అండ్ బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ కూడా జనవరికి వచ్చేస్తుంది. అండ్ మేబీ మేము అది ఆల్రెడీ 2 కోట్లతో ప్రపోజల్ వెళ్ళింది. అది కూడా త్వరలోనే అది ఏర్పాటు చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గానే ఉన్నారు. అండ్ ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కొంచెం మంచి ఆహారపు అలవాట్లు కనుక ఉంటే. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి గెడ్డం బుజ్జి సహకారంతో 5 లక్షల రూపాయల జనసేన ప్రమాద బీమా చెక్కును అందుకున్న పిఎల్పురం కుటుంబం. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పిఎల్పురం గ్రామ జనసేన క్రియాశీల సభ్యత్వం పొందిన కార్యకర్త కంచు గణపతి ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్లో మరణించడంతో ఆయన కుటుంబానికి జనసేన పార్టీ ప్రమాద బీమాను 5 లక్షలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గెడ్డం బుజ్జి మృతుని భార్యను మంగళగిరి పార్టీ కార్యాలయానికి దగ్గరుండి తీసుకెళ్లి పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేతుల మీదుగా ఆమెకు 5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందించారు. అనంతరం గుంటపల్లిలో గెడ్డం బుజ్జి తన నివాసం ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పిఎల్పురం గ్రామ జన సైనికుల సమక్షంలో గణపతి భార్యకు ఆయన కుటుంబానికి గెడ్డం బుజ్జి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్రి బాబురావు, ఆ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పల్లి దుర్గారావు మరియు పిఎల్పురం జన సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెడ్డం బుజ్జి, కర్రి బాబురావు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ జనసేన సభ్యత్వ కార్యక్రమాల్లో మళ్ళీ రేపు మొన్న 18వ తారీఖు నుంచి రేపు 28వ తారీఖు దాకా క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతున్నాయి. అలాగే గతంలో చేసిన సభ్యత్వాలు కూడా ఎంతోమందికి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు బ్రదర్ అయిన నాగబాబు గారి చేతుల మీదుగా 82 సభ్యత్వాలు ఇన్సూరెన్స్ వచ్చిన చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సుమారు 4,10,00,000 దాకా ఈరోజు ఆయన చేతుల మీద ఈ మహోత్తర కార్యక్రమాన్ని అందుకున్నారు అందరూని. అలాగే పడాలవాని లక్ష్మీపురంలో కంచి గణపతి అనే ఆసామి గతంలో వాలంటరీగా ఉన్న మన కరిబాబురావు గారు చేశారు సభ్యత్వం. ఈరోజు యాక్సిడెంట్లో ఆయన పోయిన సందర్భాన్ని నాగబాబు గారి చేతుల మీద ఆ చెక్ ఇవ్వడం జరిగింది. ఇలాగే ఎంతో మంచి కార్యక్రమాలు తలపెట్టిన పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ సభ్యత్వ కార్యక్రమాలు కూడా ఎంతోమందికి ఆపదలో రక్షిస్తున్నాయి కాబట్టి ఈ బహుత్తర కార్యక్రమాన్ని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసి అందరికీ ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటూ జై జనసేన, జై జై జనసేన. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం. గత సంవత్సరం పాయకరావుపేట నియోజకవర్గం నుంచి గెడ్డం బుజ్జి గారి ఆదేశాలతో నేను క్రియా వాలంటీర్గా పనిచేసి 275 క్రియా సభ్యత్వాలు చేయడం జరిగింది. ఆ క్రియా సభ్యత్వాలు తీసుకున్న వారిలో ఒకరు మన పిఎల్పురం గ్రామానికి చెందిన సోదరుడు కంచి గణపతి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. మరి ఆ కుటుంబానికి అండగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును బుజ్జి గారి చేతుల మీదుగా నాగబాబు గారు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని తీసుకుంటే జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు కూడా అండదండగా ఉంటూ వారి కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ క్రియాశీల సభ్యత్వం ఉపయోగపడుతుందని మేము అందరూ నమ్ముతా ఉన్నాం. దానిలో భాగంగా ఈ ఏడాది కూడా 18వ తారీఖు నుంచి మొదలైంది.
రేపు 28వ తారీఖు వరకు కూడా ఈ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా సుమారు 500 రూపాయలు పెద్ద ఖర్చు ఏమి కాదు. మన 500 రూపాయలతో సభ్యత్వం మనం తీసుకున్నట్లయితే ఒక సంవత్సరం పాటు మనకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మన పేరు మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి కుటుంబానికి ఒక భరోసాను ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జై జనసేన. అనకపల్లి రింగ్ రోడ్లో ఉన్న సాయిరాం ఫంక్షన్ హాల్లో గురు పౌర్ణమి గురు పూజోత్సవం సందర్భంగా శ్రీ భాగవతుల చాతాద శ్రీ వైష్ణవి సేవా సంఘం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని గురువుల్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గురు పౌర్ణమి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎం సూరి, గుంటూరు జనదాచార్యులు, కృష్ణందాస్, నీళ్లచెల రమణమూర్తి, కె నారాయణమూర్తి, కె సురేష్, జానకమ్మ మరియు టీవీ నారాయణమూర్తి, సన్నిధి ఈశ్వరరావు, శ్రీరంగం సత్యనారాయణ మూర్తి, తిరుపతి భాస్కర్రావు, హరిబాబు, తొండ గీతాంజలి పాల్గొన్నారు. వేదాలు ఉన్నాయండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం. ఋగ్వేదంలో ఏంటంటే ఓన్లీ ప్రకృతిని గురించి చెప్తా, ఆ ప్రకృతితో పాటు ఒక మనిషి ఎలా నివసించాలి, అతని యొక్క లైఫ్ సార్థకం చేసుకోవాలి, తర్వాత అతను జన్మ అయిపోయిన తర్వాత ఈ పరమాత్మలో ఎలా కలవాలి అంత చక్కగా దాంట్లో వివరించిందండి. తర్వాత యజుర్వేదం వచ్చేటప్పటికి రెండు వేదాలు ఉన్నాయి. దాంట్లోనూ కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. కృష్ణ యజుర్వేదం వచ్చేసి మొత్తం వైష్ణవులదండి. అది దాంట్లో ఎప్పుడు కూడా నోటితో మంత్రాలు చదువుతూ ఉంటారు. శుక్ల యజుర్వేదం వచ్చేసి దాంట్లో బ్రాహ్మిన్స్ చదువుతూ ఉంటారు. దాంట్లో 2 రకాల మంత్రం చదువుతా చేతితో చేస్తూ ఉంటారు. తర్వాత మూడోది వచ్చేసి సమవేదం అండి. ఈరోజు సంస్కృతి మొత్తం సమవేదం వదలబడింది. సంగీతం కానీ, నాట్యం కానీ, సాహిత్యం కానీ, లేకపోతే ఆర్ట్స్ కానీ మొత్తం దాంట్లో సమవేదం ఉందండి. అధర్వణ వేదంలోనూ మనము ఆయుర్వేదము ప్లస్ మిగతా వేదాల్లో కొంత మనకు కావాల్సిన దాన్ని తీసుకొని దాంట్లో మొత్తం కలిపి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా మనం అనకాపల్లి భాగవతుల చాత్తా శ్రీ వైష్ణవ సంఘంలోని గురు పూజా దినోత్సవం అనేది చేసుకుంటున్నాం. వ్యాస భగవానుడు ఈ యొక్క హిందుత్వానికి మరియు భారతదేశంలో ఉన్నటువంటి వేదాలన్నింటినీ వాంగ్మూల రూపంలోని దానికి ఎంతో గొప్ప కృషి చేసిన ఆయన, లిఖిత్వం చేసినవాడు, బ్రహ్మసూత్రాలన్నింటినీ ఉపదేశం చేసినవాడు అయినటువంటి వ్యాసుడు పుట్టినరోజు. అలాంటి వ్యాస పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా చెప్పుకుంటున్నాం. కాబట్టి అటువంటి గురు పూర్ణిమ రోజు నాడు మనం గురువుల్ని ఆశ్రయించాలి. ఎందుకంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవారు గురువులు. కాబట్టి ఇటువంటి సుదినాన్న మనం ఆచార్యవాన్ పురుషో వేద అన్నాడు. ఆచార్యుడు అంటే గురువు లేకుండా భగవత్ సాక్షాత్కారం పొందడం చాలా కష్టం అంట. కాబట్టి అటువంటి భగవత్ సాక్షాత్కారాన్ని పొందిస్తున్నటువంటి జగద్గురువుల అందరికీ ఈ యొక్క గురు పూజా దినోత్సవంలోని శుభాకాంక్షలు మరియు వారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ అందరికీ గురు పూజా దినోత్సవ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. మేము అనకాపల్లి హరే కృష్ణ మందిరం, శ్రీ జగన్నాథ మందిరం నుంచి రావడం జరిగింది. ఇక్కడ శ్రీ భాగవతుల చాతాద శ్రీ వైష్ణవ సంఘం వారి ఆధ్వర్యంలో గురు పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుక్ల పౌర్ణమి శుభ తిథి రోజున గురువుల్ని సేవించుకోవడం అనేటువంటిది చాలా మన ప్రత్యేకంగా సాంప్రదాయంలో వస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఈ పర్వదినం రోజున మన యొక్క సనాతన ధర్మానికి మూలమైనటువంటి వేద వాంగ్మయాన్ని మనకిచ్చినటువంటి శ్రీ వేదవ్యాస ముని అవతరించినటువంటి పర్వదినము. కాబట్టి మన యొక్క ఈ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టేటటువంటి గురువుల్ని, వేదవ్యాసుల వారికి ప్రతినిధులుగా మనం సేవించుకోవడం అనేటువంటిది మన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము. ఎందుకంటే గురువు లేకపోతే మన జీవితం అనేటువంటిది శూన్యం. కాబట్టి అటువంటి గురువు లేకపోతే మన జీవితం అంతా కూడా శూన్యంతో అంటే అంధకారంతో నిండిపోతుంది. అంధకారం అంటే అజ్ఞానం. కాకినాడ జిల్లా పిఠాపురం గ్రీవెన్స్ లో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్నం రథాలపేటలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ షణ్మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజా
ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్వీకరించారు. ప్రజలు చెప్పుకున్న సమస్యలు విని సంబంధిత శాఖాధికారులను పిలిచి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమల రాంబాబు, కరణం విశ్వనాథం, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులు, 3 మండలాల 2 మున్సిపాలిటీల అధికారులు, జనసేన పార్టీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డులో గత 30 ఏళ్ళగా ఎంత పత్రాలు ఇస్తూ ఉన్నాం. సంవత్సరం బట్టి క్లియర్ అవుతలేదు. అక్కడ నీరు పోయే కాలువ, ప్రధాన డ్రైనేజీ లేదు. రియల్ ఎస్టేట్ పేరుతో అవన్నీ కప్పెట్టేసారు కాలువలన్నీ. ఆ ప్రధాన కాలువ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి పత్రం ఇచ్చాను. ఎందుకంటే మురుగు కాలువల వల్ల అనేక రోగాలతో చాలా బాధలు పడుతూ ఉన్నారు జనం. అధికారులు చూస్తాం చేస్తాం ఉన్నారు తప్ప పని చేసేది లేదు. దానికోసమని ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో రిప్రజెంటేషన్ చెప్తున్నారు. పిఠాపురం టౌన్లో ఉప్పడ రైల్వే క్రాసింగ్ వద్ద వచ్చే ఆర్ఓబి రైల్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించి రేపు 24 జూలై తారీఖున ఆర్డీఓ గారు సైట్ ఓనర్లందరికీ కూడా ఎక్విషన్కి సంబంధించిన మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ అది వ్యాపార కూడలేదు అంతానే. ఆ రోడ్డు పొడవులో కూడా ఎంతోమంది అద్దెకి తీసుకుని లీజుకి తీసుకుని వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళకి వచ్చే కాంపన్సేషన్ గురించి మాట్లాడలేదు. అవన్నీ కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, వ్యాపారస్తులందరికీ కూడా న్యాయం చేయాలి, అలాగే హౌస్ ఓనర్లందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 22 జూలై తారీఖు జరిగినటువంటి గ్రీవెన్స్ రిట్రీసల్ సెల్లో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే విరవ గ్రామానికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాంట్లో కూడా చాలా అవకతవకలు జరిగాయి. అందులో కొన్ని పట్టాలు అయితే అమ్మేసుకోవడం జరిగింది. అందులో కొన్ని పట్టాలు అమ్మేసుకుంటే అందులో ఈ చర్చలు కూడా కట్టడం జరిగింది. కొంతమంది అంటే వీళ్ళు ఎవరు కూడా ఇళ్ల స్థలాలు అక్కర్లేని వాళ్ళు ఎవరైతే అమ్మేసుకున్నారో దాని అర్థం ఏంటి, అతనికి ఇంటి స్థలం అక్కర్లేదు. అలాంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసుకుని 3,50,000 అందులో మళ్ళీ సర్పంచ్కి 50,000, 3 లక్షల లబ్ధిదారుడికి. అలాగే ఎవరికాళ్ళు డబ్బులు పంచుకోవడం జరిగింది. దాన్ని కూడా విచారణ చేయమని, అలాగే అనర్హుల దగ్గర నుంచి ఇళ్ల పట్టాలను స్వాధీనపరచుకోమని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సొంత ఇళ్ళు ఉన్న స్థలాలు ఉన్నవారికి కూడా వెరీ బిగినింగ్లో ఇంటి కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగా ఒక ఇద్దరికి అంటే వాళ్ళు పెద్దవాళ్ళే 10 సెంట్లు పైన ఉంది వాళ్ళ స్థలం. అలాంటి వాళ్ళకి సెంటున్నర స్థలంలో ఎల్పీసీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ ఎల్పీసీని కూడా రద్దు చేయమని కూడా అడగడం జరిగింది. అలాగే ఇప్పుడు విరవ గ్రామంలో ఉంటున్న తాడిదొడ్డి కాలువని మొన్న ఈ మధ్య మిషన్తో తవ్వించడం జరిగింది కాంట్రాక్ట్, కానీ దాన్ని సరిగ్గా తవ్వలేదు. మల్లం గ్రామానికి సంబంధించిన రైతులందరూ మేమందరూ కూడా ఏఈ గారిని అడగడం జరిగింది, ఇరిగేషన్ ఏఈ గారిని. ఆయన ఎలా చెప్తున్నాయంటే కాంట్రాక్ట్ డబ్బులు మిగలదండి, సరిగ్గా చేస్తేనే మమ్మల్ని ఏం చేయమంటారు, ఎలాగైతే మీకు పని చేయించలేమని చెప్తున్నారు. అంటే కాంట్రాక్టర్గా ఒత్తాసు పలుకుతాడా, రైతులకు ఉపయోగపడేట్టుగా పనిచేస్తాడా, దాని మీద కూడా ఈరోజు గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 15 రోజుల క్రితం ఇక్కడ గ్రీవెన్స్ ఫిర్యాదులు సేకరించడం జరిగింది. కరెక్ట్గా చెప్పిన విధంగానే మళ్ళీ ఈ రోజు కూడా ఈ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూడా అనూహ్యంగా ఇప్పటికే 500 వరకు కూడా ఈ గ్రీవెన్స్ వచ్చాయి. కలెక్టర్ గారు వారు ఆర్డీఓ గారు వారందరూ కూడా ఈ వీటన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారు. గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులను నాకు తెలిసి 25% వరకు ఇప్పుడు అటెండ్ అయ్యారు. ఏదైతే తాత్కాలికంగా పరిష్కారం చేయొచ్చో వాటిని పరిష్కార దిశగా ఇప్పటికే అడుగులేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా అన్యూహ్యమైన స్పందన వచ్చింది. తప్పకుండా వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా వారి టైం బౌండ్ స్కేల్ ప్రకారం వెంటనే కూడా పరిష్కారం జరుగుతుంది. మేము ఏవైతే చెప్పామో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అశేష పిఠాపురం వాసులు కూడా పిఠాపురం నియోజకవర్గ వాసులంతా కూడా అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు. మేము వారికి ప్రామిస్ చేసిన విధంగానే ఈ సమస్యలన్నీ పరిష్కార దిశగా కూడా మేము కృషి చేస్తున్నాం. మొన్నే చెప్పాం ఇది తొలడు కానీ తప్పకుండా ఈ వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా పరిష్కార దిశగా కృషి చేసి ఈ పిఠాపురం వాసుల సమస్యలన్నీ కూడా మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అనకాపల్లి పట్టణం గౌరపాలెంకు చెందిన మాధవి తన తోడబుట్టిన తమ్ముడిపై తనకున్న అభిమానాన్ని విగ్రహ నిర్మాణం చేసి అభిమానాన్ని తెలిపింది. వివరాలకు వెళ్తే తన కూతురు రజస్వల వాణి ఫంక్షన్ వేడుకల్లో తల్లిదండ్రులు పెట్టే సారే మేనమామ చేతుల మీదుగా ఇవ్వడం ఆనవాయితీ. మేనమామ మేనకోడల్ని ఆశీర్వదిస్తే వారు సంతోషంగా ఉంటారన్న నమ్మకం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తోంది. అయితే తమ తమ్ముడు 2 సంవత్సరాల క్రితం కోవిడ్ సమయంలో అకాల మరణం చెందారు. తన తమ్ముడు చేతుల మీదుగా సారే ఇప్పించాలన్న బలమైన కోరికతో తన కుటుంబ సభ్యులకు తెలియకుండా తమ్ముడి విగ్రహాన్ని అక్క మాధవి తయారు చేయించింది. ఆదివారం తల్లిదండ్రులు తమ మనవరాలికి సారే
తీసుకురాగా తమ్ముడి విగ్రహాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన కూతురికి తమ్ముడి విగ్రహం చేతుల మీదుగా సారేపించి తమ్ముడిపై తనకున్న అభిమానాన్ని అక్క మాధవి చాటుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కంటనీరు పెట్టి మాధవిని అభినందించి ప్రశంసించారు.
రోటరీ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సేవలు విస్తృతం చేస్తామని నూతన కేఎన్వి దుర్గారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సంస్థ నూతన కార్యవర్గం స్థానిక ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగాయి. పూర్వపు డిస్టిక్ గవర్నర్ జి విశ్వనాథ్ నూతన అధ్యక్షులను అందరికీ పరిచయం చేస్తూ సేవలు విస్తృతం కావాలని అన్నారు. రోటరీ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం నూతన అధ్యక్షులు కేఎన్వి దుర్గారావు సెక్రటరీగా కె నాగేశ్వరరావులచే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడారు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఒక ఓల్డేజ్ హోం భవనాన్ని నిర్మించి సేవలు అందిస్తామని, నడకకే ప్రాధాన్యత కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుని నడిపిస్తూ సుందర శ్రీకాకుళంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇందులో భాగంగా పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, ప్రముఖులకు జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వి రజనీకాంత్, డాక్టర్ కె సోమేశ్వరరావు, వివిధి గోవిందరాజులు, వై మురళీ మోహన్ రావు, కోరడ హరిగోపాల్, ఎం నాగేశ్వరరావు, వి భరత్ భూషణ్, ఏ రఘు, వాకర్స్ క్లబ్ ప్రతినిధి శాసపు జోగి నాయుడుతో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. And Rotary International and that I will uphold the Constitution and bylaws of this club. Thank you. Thank you, sir. I, Intali Nageswarrao, do solemnly pledge that I will fulfill the duties of my office in the Rotary Club of Srikakulam Central to the best of my ability, that I will support President and will abide by our club's constitution, and bylaws. Thank you. That I will fulfill the duties of my office in the Rotary Club of Srikakulam Central to the best of my ability, that I will support President and will able by our club's constitution and bylaws. ప్రముఖ సంఘ సేవకులు, ఆధ్యాత్మికవేత్త, జనసేన పార్టీ యువ నాయకులు, ఎస్డీ గ్రూప్ అధినేత కాంట్రాగుల శ్రీరామ్ జన్మదిన వేడుకలు శ్రీరామ్ యువసేన శ్రీ కనక దుర్గమ్మ వసుదైక కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కాంట్రాగుల శ్రీరామ్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటి సంబరాలతో వైభవంగా జరిగాయి. ముందుగా శ్రీరామ్ అభిమానులు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి ఆయన పేరున ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు శ్రీరామ్ చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేశారు. వివిధ సంఘాల నాయకులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు శ్రీరామ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువతో సత్కరించారు. కోరిబిల్లిపారి ఆధ్వర్యంలో బీసీ బాలరవస్తి గృహంలో కేక్ కట్ చేసి మిఠాయి పంపిణీ చేశారు. ఫ్యాన్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి 4 ఫ్యాన్లను హాస్టల్కు బహుకరించారు. సత్యసాయిబాబా మందిరంలో పేదలకు అన్నదానం జరిపించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కాంట్రాగుల శ్రీరామ్ అభిమానులు, యువసేన సభ్యులు, దుర్గమ్మ వసుదైక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 22 జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ సంఘ సేవకులు కాంట్రాగుల శ్రీరామ్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు అక్కడ పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ జన్మదిన వేడుకల్లో భాగంగానే ఈరోజు నవగ్రహ పాశుపత అభిషేకం కానీ, రుద్రహోమం కానీ, మిగతా ఇతర పూజా కార్యక్రమాలు, సౌరవరణంతో కూడినటువంటి సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా సోదరులు రేవంత్, వాసు, వివి సంతోష్ కుమార్ గారు అందరూ కూడా పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సేవాభావంతోనే ఉండాలనే ఒక ఆలోచనతో ఉండేటటువంటి శ్రీరామ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఎక్కడో విలాసవంతంగా ఏ స్టార్ హోటల్లోనో ఎక్కడో జరుపుకోకుండా ఇలాగే ప్రజల మధ్యలో వాళ్ళకి సేవ చేస్తూ పూజా కార్యక్రమాలు చేస్తూ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఆయనకి మరింత శక్తిని, విజయాన్ని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఇంకా సేవ కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎక్కువ చేసేటటువంటి ఆ శక్తిని కూడా భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈరోజు ప్రముఖ సంఘ సేవకులు, సేవా తత్పరుడు, ఆధ్యాత్మికవేత్త, పలు సంస్థలకు విరాళం ఇస్తూ ఎన్నో కుటుంబాలను, ఎన్నో దేవాలయాలను అభివృద్ధికి తన వంతు సహకారాలు అందిస్తున్న ప్రముఖ నాయకులు, జనసేన పార్టీ యువ నాయకులైన కాంట్రాగుల శ్రీరామ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు
మార్నింగ్ నుంచి ఆయన అభిమానులు యువసేన సభ్యుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఆధ్యాత్మికమైతేనేమి సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా పేదలకు దుప్పట్లు పంపిణీ, అదేవిధంగా సత్యసాయిబాబా దేవాలయంలో పేదలకు అన్న సమారాధన ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన మీద అభిమానాన్ని రెట్టింపు చేసే విధంగా ఈ మా జనసేన మరియు యువసేన కార్యకర్తలందరూ కూడా ఆయన కోసం ఆ భగవంతుని పూజలు చేస్తూ ఆయనకి అష్టైశ్వర్యాలతో పాటు పేద ప్రజలకు సేవ చేసే గుణం ఇచ్చినందుకు కూడా ఆ భగవంతుడి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మా శ్రీరామన్ని ఆధ్వర్యంలో మరిన్ని జరగాలని, తద్వారా మా జనసేన పార్టీకి కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ప్రముఖ సంఘ సేవకులు, ఆధ్యాత్మికవేత్త కాండ్రేగుల శ్రీరామ్ గారి జన్మదినం సందర్భంగా ఆయన ఎంతగానో అభిమానించే అభిమానులందరూ కూడా పలు సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు హోమం జరుగుతూ ఉంది మార్నింగ్ నుంచి కూడా. అలాగే బ్లాంకెట్స్ పంపిణీ కూడా జరిగింది. ఇంకా మరికొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయనకి ఆ దేవుడు చక్కని ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని ఇచ్చి ఆయన మరికొన్ని కార్యక్రమాలు ముందు ఇంకా బాగా చేసేటట్టుగా ఆయనకి శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కాండ్రేగుల శ్రీరామ్ గారు. యు ఆర్ ద ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ కరెంట్ జనరేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గురు పౌర్ణమి సందర్భంగా పిఎస్ఎన్ఎం స్కూల్ గ్రౌండ్లో న్యూ ఆదిత్య వాకర్స్ అండ్ జుంబా డ్యాన్స్ కోచ్ దేవి ప్రసాద్ గారికి, వైటీహెచ్ జిమ్ కోచ్ మౌలి, ఎంఎండబ్ల్యూ బాక్సింగ్ కోచ్ పురుషోత్తంకి, ఆదిత్య వాకర్స్ మరియు జుంబా డ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కి కింతలి సాయికృష్ణ, సెక్రటరీ బొట్ట గారయ్య, ట్రెజరర్ బూరెల రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ఎన్ పాండా, జాయింట్ సెక్రటరీస్ డి సౌజన్య, నిషా బేగం, జాలీ వాకర్స్ శ్రీరామూర్తికి ఘనంగా సన్మానించారు. భక్తులు మాట్లాడారు. ముగ్గురు కోచ్లు ఫ్రీగా వాళ్ళ స్టూడెంట్స్ కి బాడీ బిల్డింగ్, బాక్సింగ్ మరియు జుంబా డ్యాన్స్ చెబుతూ వారి ఆరోగ్యాన్ని, శరీర ఆకృతిని పెంచుతున్నారు. ఇవన్నీ వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానం, ఈ జ్ఞానం చిన్నప్పుడు నేర్చుకున్న మన నడవడిక అన్ని ఒక వంతు అయితే, ఇప్పుడున్న రోజుల్లోన మనం ఎన్నో రోగాలు గురవుతున్నామండి. షుగర్, బీపీ, ఎన్నో రకరకాలైనటువంటి అన్ని వ్యాధులు గురవుతున్నాము. ఈ అన్ని వ్యాధులని ఇంకో విధం జ్ఞానంగా మనకి ఈ జుంబా క్లాస్ అని, ఈ తైకొండ క్లాస్ అని, అలానే మనకి జిమ్ అని ఎన్నో విధాలుగా మన గ్రౌండ్కి వచ్చి మన దగ్గరలో మనందరికీ అదృష్టాన్ని మన గురువులందరూ కల్పించారండి. ఏంటంటే మనం ఇవన్నీ నేర్చుకుంటున్న జ్ఞానం ఎంత అంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొంతవరకు నేర్చుకుంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని మనం ప్రసాదిస్తున్నందుకు నేనైతే అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. మనకి ఇంత చక్కగా శరీరాకృతిని, ఇంకా మంచి బాడీ యొక్క ఎక్సర్సైజ్ని నేర్పిస్తూ మనకు మంచి రూపురేఖల్ని దిద్దుతూ మన ఆరోగ్యాన్ని కాపాడిన మన ఈ జుంబా సార్ అయినటువంటి దేవి ప్రసాద్ గారికి, జిమ్ సార్ అయినటువంటి మౌలి గారికి, అలాగే తైకొండ సార్ అయినటువంటి పురుషోత్తం గారికి, బాక్సింగ్ సార్ అయినటువంటి పురుషోత్తం గారికి, జై శ్రీరామ్. నమః. నేను రాయల్ జుంబా డ్యాన్స్ 80 ఫీట్ రోడ్లో అక్కడ నేను 6 నెలలు నేర్చుకున్నాను. నేను నేర్చుకుంది ఆర్ట్స్ కాలేజీలో వాకర్స్కి అక్కడ 8 నిమిషాలు చెప్పేవాడిని. అప్పుడే వీళ్ళు సౌజన్యము బేగం మేడం గారు అక్కడికి వచ్చారు. నాకు అక్కడ 2 నెలలు అలవాటు అయ్యాక వాళ్ళు వచ్చి పిఎస్ఎం స్కూల్కి రండి, అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, అక్కడ కూడా చెప్పాలి మీరు అక్కడికి వస్తే బాగుంటుందంటే, టైం చాలదు, నాకు రావడానికి అవ్వదు, నేను అక్కడ నేర్చుకోవడానికి వెళ్ళాలి, వీళ్ళకి చెప్పడానికి రావడం అయితే మీకు టైం చాలదంటే వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేశారు. ఏదో టైంలో ఒక 10 నిమిషాలు వచ్చి చెప్పి వెళ్ళిపోండి. అక్కడ చాలామంది ఉన్నారు, అక్కడ జిమ్ కూడా ఉన్నది అని మాకు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు రోజు చూద్దాం, ఒక 8 నిమిషాలు వీళ్ళకి చెప్పి వెళ్ళిపోతామని నేను ఇక్కడ వచ్చాను పిఎస్ఎం స్కూల్. ఆ 8 నిమిషాలు ఈరోజు 40 నిమిషాలు అవుతుంది. అంటే ఎందుకు 40 నిమిషాలు అవుతుందంటే, మేము స్టార్టింగ్ 10-20 మందితో స్టార్ట్ చేసాం, ఇప్పుడు 100 మంది అయిపోయారు. దీన్ని కాదని నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నాను. ఒకరోజు సెలవు పెట్టడానికి కూడా నాకు ఇష్టపడటం లేదు, వాళ్ళకి ఎలా ఉందో కానీ నిన్న వర్షం అయినా కూడా నిన్న వచ్చి క్లాస్ చెప్పామంటే నేను అద్భుతంగా వీళ్ళు వాళ్ళు డెడికేషన్ బాగా పెట్టి చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను సెలవు పెట్టట్లేదు, సెలవు పెట్టకుండా వస్తున్నాను. అంటే అది వీళ్ళు పెట్టే నేను సెలవు పెట్టకుండా వస్తున్నాను.
అలాగే మన జిమ్ముడి గారు మౌలి గారు ఆయన ఎప్పుడైతే నేను వచ్చి ఇక్కడ 4 నెలలు 5 నెలలు అయింది కానీ ఆయన 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. ₹1 ఫీజు తీసుకోకుండా కేవలం జిమ్ మెయింటెనెన్స్ కి 150 అడుగుతారంటే కరెంట్ బిల్ కట్టడానికి దేంట్లో కానీ ₹1 తీసుకోకుండా రోజు తెల్లవారు 5 గంటలకు వచ్చి నేనైతే అరగంటే చెప్పి వెళ్ళిపోతాను కానీ ఆయన మళ్ళీ తెల్లవారు 5కి వచ్చి 9 వరకు ఉంటారు. ఈవినింగ్ ఇక్కడ తీసుకున్నారు నడుపుతున్నారు కాబట్టి ఆయన ఈవినింగ్ తీసుకోలేదు కానీ నాకన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే బాక్సింగ్ సార్ ఆయన కూడా ₹1 తీసుకోకంటే 10-20 మందికి ఆయన అనగా నేర్పు వాళ్ళు బాక్సింగ్ గారు నేర్చుకుని ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించారు. కనిపిస్తుంది స్టాండ్ రూపంలో వాళ్ళు నేర్పించి ఎవరు కనిపించట్లేదు. ఈ గ్రౌండ్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఏ గురువు కూడా రూపాయి ఆశించకుండా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసంలో అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్, సీఈఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ దరఖాస్తులను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతుల్ని పరిశీలించి నాణ్యతతో పాటు వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ సుదర్శనం ధర, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి, బామా పీడీ చిట్టిరాజు, డీసీఎంహెచ్ఎస్ డాక్టర్ రాజలక్ష్మి, జిల్లా ఉద్యాన అధికారి ఆర్వి ప్రసాదరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పాతపట్నం మండలం రొంపివలస గ్రామంలో 10వ తరగతి ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో జెడ్పీహెచ్ఎస్ రొంపవలస స్కూల్ టాపర్స్ కు రామరాజు అభినందన పురస్కారం ప్రధానం. పాతపట్నం మండలంలో గల జెడ్పీహెచ్ఎస్ రొంపివలస ప్రధాన ఉపాధ్యాయులు నల్లకుమార్ స్వామి అధ్యక్షన పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పార్షల్లి రామరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. 2023-2024 విద్యా సంవత్సరంలో భాగంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జెడ్పీహెచ్ఎస్ రొంపివలసలో ప్రథమ స్థానంలో నిలిచిన అగతముని మోహిత్ కుమార్ 560 మార్కులు సాధించాడు. ద్వితీయ స్థానంలో నిలిచిన కికర్ జగదీశ్వరరావు 600 మార్కులకు గాను 541 మార్కులు సాధించాడు. వీరికి రామరాజు అభినందన పురస్కారం, నగదు పురస్కారం ముఖ్య అతిథి రొమదలి సర్పంచ్ ఎం అప్పల్ నాయుడు చేతుల మీదుగా ప్రదానం చేయడమైంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్ కృష్ణవేణి, బివి రమణ, కేశబోయిన పొల్లాయి, జి గోవిందరావు, జె ప్రభావతి, ఆర్ నాగవల్లి, పి స్వాతి, పి నారాయణమూర్తి, కె దిలేశ్వరి, మంజుశ్రీ పాల్గొన్నారు. మనిషి దైవత్వం పొందడానికి కావలసిన జ్ఞానాన్ని అందించేది గురువేనని, ఇంతటి సదవకాశాన్ని అదృష్టాన్ని మనకు ప్రసాదించిన గురువుల్ని ఈ రోజు స్మరించే అవకాశం వ్యాస మహర్షి రూపంలో కలగడం మన అదృష్టమని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జిపిజి గుప్తా, ఎస్ జోగి నాయుడు, డాక్టర్ ఎం వాసుదేవాచార్యులు అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు మాజీ గవర్నర్ గేదెల ఇంద్రప్రసాద్ కు గురు పౌర్ణమి సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొప్ప సంకల్పాలు వ్యాసాయ విష్ణు రూపాయ అన్నట్లుగా పరమాత్మని వ్యాసుని రూపంలో మనకు ఎంతో జ్ఞానాన్ని అందించారు. వారికి గుర్తుగా ఈ రోజు ఆషాఢ వ్యాస పౌర్ణమి జరుపుకుంటున్నాం. ఇదే రోజు బ్రహ్మసూత్రాలు కూడా ఆరంభించినట్లు శాస్త్రం చెబుతుంది. ఏ వ్యక్తి అయితే దైవంగా మారాలి అనుకుంటాడో ఆ వ్యక్తికి ఈ రోజు ఎంతో గొప్ప దినం. మరచిపోకండి, తెలుసుకోండి అని రాజయోగి ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు అన్నారు. లక్ష్మీ గారు మేడం గారికి ఇచ్చేయండి, పట్టుకోండి. ఇద్దరు మెమెంటోలు, దుస్సాలువ, పూలమాలలు, పసుపు వచ్చాం. ఓకే 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 ఎక్కడికి వెళ్ళినా శిష్యులే, కోర్టుకు వెళ్ళినా శిష్యులే, ఏ గ్రౌండ్కి వెళ్ళినా ఏ ఫంక్షన్ అదే సంపాదించుకున్నారు. ఇదిగోండి ఇప్పుడు మా స్టార్ వాకర్స్ క్లబ్ సెక్రటరీ గారు మాట్లాడతారు. గురువు గారి క్లబ్ స్థాపించి సుమారు 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళ నుంచి అందరికీ అనేకమైన ఆరోగ్య ప్రదాత, అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. నాకైతే నేను 4 ఏళ్ళైంది క్లబ్ లో జాయిన్ అయ్యాను. నా ఆరోగ్యం కాపాడుకుంటూ గురువు గారు చెప్పినవన్నీ పాటిస్తూ ఎంతో నా ఆరోగ్యం బాగుంది. అదంతా గురుగారి దయ వల్ల జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రతిపక్షం నిరసన హోరు నడుమ సోమవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. నల్ల వ్యాధులతో నిరసన నినాదాలతో అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్లగార్లతో అసెంబ్లీ సమావేశాలకు విచ్చేసిన జగన్ను గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల ప్రజా పరిషత్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టరేట్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన శ్యామ్ ప్రసాద్. పాయకరావుపేట మండలంలో బైక్ యాక్సిడెంట్ మరణించిన జన సైనికుడికి ఆర్థిక సహకారం అందించిన జనసేన పార్టీ. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి సహకారంతో 5 లక్షల బీమా చెక్కును అందజేసిన నాగబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వారి.